రష్మిక మీద కర్ణాటకలో చాలా వివాదాలు ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే రీసెంట్ డేస్లో. అక్కడెక్కడో కొండ చర్యలు విరిగిపడి కొంతమందికి ఏదో అయితే ఈవిడ సహాయం చేసింది. అదే టైంలో కర్ణాటకలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఇవ్వక అక్కడ ఎందుకు ఇచ్చింది అని క్వశ్చన్ వేశారు. ఇక్కడ ఎందుకు ఇవ్వాలంటే లేదండి ఆ పక్కూరులోనే ఈవిడ ఉంటుంది, వీళ్ళ ఊరికి సంబంధించి కదా, ఇక్కడ కదా తను చేయాలి, అలా కొంతమంది అలిగారు అప్పట్లో. ఆ తర్వాత కూడా చాలామంది అసలు ఈ రష్మిక ఎక్కడికి వెళ్ళినా సరే కర్ణాటక ప్రస్తావన సరిగ్గా తీసుకురావట్లేదు, అడిగినా సరే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని హట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు బెంగళూరు వేదికగా ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. సో జరిగినప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి ఖచ్చితంగా రష్మిక మడన్ వస్తే బాగుండు. బికాజ్ రీసెంట్ హ్యాట్రిక్, ఇప్పుడు చావాలోనూ రష్మికే, మొన్న పుష్పలోనూ రష్మికే, పుష్ప1 యానిమల్ అండ్ ఇలా రష్మిక ఒక లైక్ యూనో ఐకాన్ అయిపోయింది, గోల్డెన్ లెగ్ అయిపోయింది, నేషనల్ క్రష్ అనే ఒక ఇమేజ్ కూడా వచ్చింది. అండ్ ఇట్లా ఉన్నప్పుడు మరి రష్మికని సాధారణంగా గౌరవంగా ఆహ్వానిస్తే బాగుండు అని చెప్పి వీళ్ళు ఇన్విటేషన్ ఇస్తే ఆవిడ ఎందుకో అంటే రాను అని చెప్పింది. దానికి వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఈ అమ్మాయిని బాయ్కాట్ చేయాలి, ఇక్కడ నుంచి ఈమె సినిమాలు కన్నడలో ఆడకూడదు. ఏంటి ఒక్కదానికి రాకపోతే నేను అంటే ఇంతకుముందు కూడా రాలేదు, 4-5 సార్లు పిలిస్తే ఈమె రాలా, మేము వద్దనుకుంటుంది, ఆమెను కూడా మేము వద్దనుకుంటాం, సింపుల్, మాకు అవసరం లేదు. అంటే ఇప్పుడు ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చావా కన్నడ వెర్షన్ వాళ్ళు బాయ్కాట్ చేస్తారు, పుష్ప కన్నడ వెర్షన్ వాళ్ళు బాయ్కాట్ చేస్తారు, ఓటీటీ రిలీజ్ అయినా మీరు చూడొద్దు అని ఒక సర్క్యులర్ జారీ చేస్తారు. ఇట్లాంటివి ఇబ్బందులు ఇప్పుడు రష్మిక నటించిన కొన్ని సినిమాలకి ఈ టైప్ ఆఫ్ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సరే వచ్చాయి ఇబ్బందులు, మరి ఈ హీరోయిన్ని పెట్టుకుంటే పాన్ ఇండియాలో మనం సినిమా తీయలేము, కన్నడ మార్కెట్ మనకి తక్కువ వస్తుంది, సో ఈమె బదులు ఇంకో హీరోయిన్ని చూసుకుందామని చెప్పేసి నిర్మాతలు అనుకోవాలి, ఈవిడకి అవకాశాలు తగ్గిపోవాలి. ఇది వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్. బట్ అలా జరగదు కదా కోర్స్. బట్ ఎందుకు అంటే కొంతమంది కొన్ని రీజన్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఒక ప్రాంతానికి వెళ్ళకూడదు అనడానికి. కిరిక్ పార్టీ నుంచే రష్మిక జర్నీ స్టార్ట్ చేసినప్పటికీ ఆమెకు మధ్యలో ఒక బ్రేకప్ అయింది కర్ణాటకలో. తరువాత కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి విత్ మీడియా. అక్కడే తనకేంటంటే మళ్ళీ అక్కడికి వెళ్తే అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి, ఇప్పుడు నేను అవి మర్చిపోయి బ్రతికేస్తున్నా, సో అక్కడికి వెళ్ళడం వద్దు అని అనుకున్నారు అంతే. ఇప్పుడు ఒక ప్రాంతానికి వెళ్తే మనకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగితే మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకో,